श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनऊ रघुबर विमल जसु जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु क्लेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन बिराज सुबेसा कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराजै कांधे मूंज जनेऊ साजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। అంతరంగమునాత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం। అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలు
జయ రామ్ జయ జయ రామ్ జగదభిరామ్ తారక రామ్ నీ దీవెనలు అభయాలే చలువల పందిళ్ళు నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం రమయ్య నీవే మాకు దైవం నీ నేడే మాకు రామరాజ్యం నీ పలుకే మాకు వేద మంత్రం నీ నడకే మాకు ధర్మసూత్రం जय जय राम जय जय राम जय जय राम जय जय राम जगदभिराम तारक राम అనురాగం మన తోడుంటే ఆప్యాయతకే చోటిస్తే అరమరికలి లేవుగా ఆ ఇల్లొక స్వర్గమే కదా ఆనందం ఒక తోరణమై ముంగిలిలో కొలువుందంటే చిటపట కలతలసెగా ఇక గుమ్మం బయటే కదా శ్రీరామా నువ్వే ఆదర్శం నీ రామాయణం మా కోసం ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం రమయ్య నీవే మాకు దైవం నీ నేడే మాకు రామరాజ్యం నీ పలుకే మాకు వేద మంత్రం నీ నడకే మాకు ధర్మసూత్రం जय जय राम जय जय राम जय जय राम जय जय राम जगदभिराम तारक राम కళ్యాణం చూతమురా రండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి ఒకే మాట ఒకే బాణం రాముడు ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురా రండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా ఆమని చివురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోషిత హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తల తల తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూతమురా రండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి శ్రీహరి విరిచిన శివధనుస్సులు పెళపెళలన్నీ గట్టి మేళముగా నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్ర
గిరీంద్రుడు బాకాలు గద కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సీతారాముల కళ్యాణం చూతమురారండి సీతారాముల కళ్యాణం చూతమురారండి ఆయన ఇంకా సంతోషించి ఆయన మనల్ని ఇంకా ఎక్కువగా అనుగ్రహించగలుగుతారు. కాబట్టి అలాంటి చూస్తాం ఫోటోలు అంటే లింగ రూపమే కాకుండా శివుని యొక్క స్వరూపంలో ఆయన తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణాధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. అందరూ కూడా అనుకోండి నాయన. ఓం నమో భగవతే రుద్రాయ. హర హర మహాదేవ శంభో శంకర. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానమే సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం ఢక్కానినాద నవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యం జై శ్రీరామ్.
జై శ్రీరామ్. ఇక రాముల వారిని తలుచుకొని ఇక ఆయన కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రారంభం చేస్తున్నాము. పుణ్యావాచనము అని ఉంటుంది. అంటే మనం ఏ స్థలంలోనైతే ఇట్లాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటామో ఆ స్థల శుద్ధి కోసం అని చెప్పి పుణ్యాహవాచనం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. కాబట్టి గణపతి పూజ తర్వాత పుణ్యాహవాచనం, తర్వాత కళ్యాణ మహోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి అక్కడ గ్రామంలో ప్రకాయ స్వరూపంలో ఉన్నటువంటి మహాశక్తి స్వరూపిణి ఆ అమ్మవారిని మరి ఇప్పటి వరకు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దైవీ గాయత్రీ సతః ప్రాణాయామే యోగః ఉత్తిష్టంతు పురుషాదాః ఏతే భూభాగాః ఏ దేశామలో బ్రహ్మకర్మస్వామి. ఇక ప్రాణాయామం చేయండి. కుడి చేత్తో ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం భువః ఓం నమః. షష్ఠి సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో చైత్రమాసే శుక్లపక్షే అధ్యాయంలో శ్రీరామనవమి పర్వదివసే వాసరస్థౌ సౌమ్యవాసనయుక్తాయాం శుభవాసనే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవం విశేష విశిష్టాయాం శుభతిథో సర్వే భక్తజనానాం శుభప్రదార్థో అస్య నివాసస్య శ్రీమాన్ శ్రీమదః. అందరూ కూడా పేర్లు చెప్పినాము అంటే ఇక నేను కొన్ని మాటలు అనిపిస్తాను. ఆ శబ్దాలు మీరు పలకాలి. అందరూ కూడా ఆయన ఆయన అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ సామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మ జన్మని జన్మాంతర వశాత్తు జన్మలగ్న జన్మరాశి జన్మాంశ జన్మదశ స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత శుభ ఏకాదశ స్థాన శుభఫల అవ్యాప్తి ద్వారా మమ గృహే అష్టలక్ష్మి స్థైర్యత సిద్ధ్యర్థం మమ వ్యాపార ఉద్యోగ వ్యవసాయ మూలేన సమస్త కార్యేషు దిగ్విజేత సిద్ధి ద్వారా అఖండ ధన కనక వస్తు వాహనాది సంప్రాప్తి అర్థం విశేషతః మానసిక ప్రశాంతత సిద్ధ్యర్థం ఏతత్ శ్రీరామనవమి పర్వదివసే శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహ కటాక్ష వీక్షణ ప్రాప్త్యర్థం ఏతత్ శుభదివసే సాక్షాత్ శ్రీ లక్ష్మీ నారాయణ స్వరూపాయ వరరూపాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే మహాలక్ష్మి కర్మ అహం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాయామి రక్తసింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఉపచారికేన స్నానం సమర్పయామి గంధాది పంచోపచార పూజాం సమర్పయామి అభివస్త్రాం సమర్పయామి యజ్ఞోపవీతాన్ ధారయామి ప్రసిద్ధిప్రదాయకాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీకుమారగురవే నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి.
సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. భగవాన్ సర్వాత్మకః సర్వశ్రీ మహాగణాధిపతి దేవతా ఏతత్ పూజాఫలం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యః సుప్రీతా సుప్రసన్నావరదా భవంతు. ఏకే చ పృథ్వీమః ఏ అంతరిక్షే విదేభ్యः సర్వేభ్యో నమః. రక్షాబంధనయుగాభ్యో నమః. సమర్పయామి ఆయోః వాక్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఉపచారికేన గంధాది సమర్పయామి సుపుష్పాణి సంబోధయామి. యోగాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి. చంద్రమాభాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్. మరి సీతామహాదేవికి ఇప్పుడు రక్షాబంధనకు కంకణాలు అక్కడికి పంపించబడతాయి. భార్యాభర్తలు ఒకరికొకరు కంకణ ధారణ చేసుకోవాలి. వాయిద్యాలండి. ఇప్పటి వరకు మనము గణపతి పూజ చేశాం, తర్వాత కంకణ ధారణ చేశాం. అయితే ఇందాక చెప్పాను కదా, మనం స్థల శుద్ధ్యర్థం ఈ స్థలాన్ని మరి పూజ చేస్తున్నాం. కళ్యాణం భద్రం పశ్యే స్వస్తి పూషా విశ్వవేదాః స్వస్తి హస్తాక్షో వరిష్ఠనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. గంధాపాండులింగాస్తో అక్షరాపాండోయ నమస్కుర్వాణాయ ఇష్ట సంపదస్తో ప్రాచ్యాం దిశిదేవాః ప్రత్యజో వాదేంతాం దక్షిణాయాం దిశవాసాః ఉదేత్యాం దిశ్యాపఘోషధయో వనస్పతయో వాణ్యం తుభ్యమహం సంప్రదధే నమః. తదనంతరేణ ధారణ చేయాలి కాబట్టి మొదలు వాటికి పూజ చేసి
ధర్మాధర్యమేషం మృజనం ధీరదారో ఆకాశాపదిదంతోయం యథా గచ్చతి సాగరం నమో నారాయణాయ శ్రీవాసుదేవాయ సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ శ్రీరామ మహాసాధ్యతని కూడా పాల్పంచడం చేసి వాళ్ళకి పసుపు కుంకుమతో చందనాలంకరణ కూడా చేస్తున్నాం. ఓం సుమంగళేర్యం నమస్కారం చేసుకోండి. స్వామివారి యొక్క పాదాల నీరు మన వీటి పడుతున్నాయంటే మన జన్మ ధన్యమైనట్టే. ఓం శుచేవో హవ్యామరుదశ్వతే నాగో శుచిగుంభ్యో యజ్ఞోపవీతాన్ని అందరూ కూడా దర్శనం పెట్టుకోవాలి. సహజం పురస్తాత్ ఆయుష్ స్వామివారికి మరియు అమ్మవారికి ఈ సమయంలో కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి మరియు రామచంద్ర వారికి ఆ సీతా మహాలక్ష్మీదేవికి కళ్యాణ సమయంలో మరి పుస్తకలు మరియు తలంబ్రాలు మొడియాలు వాయిద్యాలు ఈ విధంగా మరి ఇప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇక్కడ జరిగింది. ఇప్పుడు అమ్మవారికి పట్టు పీతాంబరము పట్టు చీరను అమ్మవారికి కూడా ధారణ చేస్తున్నారు. ఇప్పుడు మరి ఈ పట్టు వస్త్రాలంకరణ తర్వాత ఇంకా జరగబోయే కార్యక్రమం ఏంటయ్యా అంటే ముహూర్తం. ముహూర్తం అంటే మరి వివాహంలో ముహూర్తం మనం కూడా పత్రికల్లో కొట్టిస్తాం. శిరస్సు పైన నడినెత్తిలో అంటే మనకు ఈ శిరస్సు పైన ధారణ చేస్తున్నారు. ఎందుకు చేస్తారయ్యా అంటే దీనిలో చాలా అర్థాలు ఉన్నాయి. చూసినప్పుడు మరి ఇప్పటి రోజుల విషయం చెప్పట్లే, నేను ఎప్పుడో గత పూర్వకాలంలో పాత రోజుల విషయం చెప్తున్నాం. మరి ఈ ఆచారం ఇప్పటి కాదు కదా, ఇప్పటి నుంచో తరాలను చూస్తున్నాం. కాబట్టి అప్పటి కళ్యాణ మండపంలో చూసుకునేవాడు. అంతకుముందు పెద్ద మనుషులే మాట ముచ్చట చేసుకునేవాడు. వాళ్ళ సంబంధాలు గురించుకోవాలంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు అని చెప్పి చూసి వాళ్ళ యొక్క గుణగణాలను, వాళ్ళ యొక్క లక్షణాలను, వాళ్ళ యొక్క విషయాలన్నింటినీ కూడా పరిగణనలో తీసుకుని సంబంధాలు కుదుర్చుకునేవాళ్ళు. కానీ అబ్బాయి అమ్మాయి మాత్రం చూసుకునేవాళ్ళు కానే కాదు. ఆ విధంగా చూస్తున్నప్పుడు మరి ఒక అప్పటి వరకు అమ్మాయికి ఏమనిపిస్తుంది, పరపురుషుడు అనే భావనే ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. మరి అబ్బాయి కూడా ఆమెను చూస్తున్నప్పుడు నాలో ఏదో ఒక కొత్త మార్పు జరగబోతుంది, ఒక స్త్రీ నా జీవితంలో ప్రవేశం కాబోతుంది అనేటువంటి భావనలో ఉంటాడు. కాబట్టి అలాంటి సందర్భంలో ఆయనలో కూడా కొన్ని ఆరోగ్యపర
చూడండి మరి ఆనాడు పెద్దలు జీలకర్ర బెల్లాన్ని ఎందుకు ఆ సమయంలో పెట్టారు అంటే మన శిరస్సులోనే మెదడు అనేది ఉంటుంది, మరి దాని నుంచే మనకు అన్ని సంకేతాలు వస్తాయి. మరి ఆ సంకేతాల వల్లనే మనం చేసే ప్రతి కార్యం అంతా ఆధారపడి ఉంటుందో అది సమశీతోష్ణం కావాలి. అంటే అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ కాలంలో మనం బీపీ అంటున్నాం, అంటే భయానికి వచ్చేటువంటి కోపానికి వచ్చేది బీపీ అని. మరి అలాంటి సందర్భంలో వాళ్ళలో కూడా అలాంటి ఆరోగ్యపరమైన పరివర్తనాలు కలిగితే దానికి సమశీతోష్ణం చూడండి. మరి అందుకే వాళ్ళు ఉష్ణపరమైనటువంటిదేమో బెల్లము ఈ మెదడు మీద పెట్టి అప్పుడు సమశీతోష్ణమైనటువంటి స్థానానికి వచ్చి వాడు ప్రశాంత. ఇది పెద్ద అంతరార్థం. ఇక రెండవ అంతరార్థాన్ని మనం గమనిస్తే ఒక్కసారి జీలకర్ర బెల్లాన్ని కనుక దంచి మనం మొదలు దానికి కొంచెం బెల్లం అంటుకొనే వస్తుంది తప్ప మొదలున్న రూపంలో మాత్రం జీలకర్ర రాదు. అంటే భార్యాభర్తల బంధం వెనక్కి నిలబడి ఉంటున్నారు. సావధానంటేనే ఇందులోనే ఉంది చూడండి. శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన కళ్యాణం గమనీయ కోవలగరహిర్నాక్షరాన్వితో సీతారాఘవయోర్ వివాహ సమయ శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధానాక్షి వధూవరాభ్యాం భవంతో. అయితే జీలకర్ర బెల్లము వధూవర స్వరూపమైనటువంటి సీతామహాదేవికి జీలకర్ర బెల్లము శిరస్సులో ఇప్పటి వరకు సుముహూర్త కార్యక్రమం జరిగింది. అమ్మవారు అయ్యవారికి వేస్తున్నట్టుగా రామచంద్రమూర్తి సీతామహాదేవికి అలా ఎవరైనా మనసులో అట్లాంటి సందర్భం బాధపడే అవసరం లేకుండా శుక్రాలు ఇక్కడ ఏమైనా ఆ దక్షిణ ఏదో వాళ్ళు చెప్తారు. బ్రహ్మాండ ఖండయోర్మధ్యే లోకస్యోపరితరే భూర్భవస్వమహర్జ తపస్యత్య లోకాస్తోత్తరచత్వారే ఐరావత పుండరీక రామణ కోదావలి కాశీ కాంచి అవంతికాపురి వారాయమీ दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्ये प्रदेशे अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमानेन प्रभवादि वत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे विशिष्टायां शुभतिथौ. ఇక్కడి దాకా ఉన్న విశేషాలను బాగా గమనించండి. అందుకే ప్రజల వాళ్ళు చెప్తారు అంటే ప్రేమని మనము కొత్త సంవత్సరం వచ్చి న్యూ ఇయర్ అనగానే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి 31 పూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం పితॄణాం నరకా ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం
సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. ఏం చెప్తాం మనం ఒక మంత్రాన్ని దశాపరేషాం రాబోయే 10 అంటే నేనే గతించిన 10 రాబోయే 10 ఇప్పుడు నడుస్తున్న మాట మొత్తం 21 తరాలుగా ఏం జరుగుతాయట మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం అంటే మన వంశానాం మాతృవంశానాం అంటే తల్లిగారి దాస్యాం కృష్ణయేతో బ్రహ్మలోకేలీశః కన్యే అందరూ కూడా మమ అనుకోండి రఘు మహారాజ వర్మణో నప్రే జలసాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్దశభువనపర్యంతం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ వాసిష్ఠ వసిష్ఠగోత్రోద్భవాయ అజ మహారాజ వర్మణ పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కౌండిన్య అయారుషే ప్రవరాంబిద వసిష్ఠగోత్రోద్భవస్య అయారుషే ప్రవరాంబిద గౌతమసగోత్రోద్భవస్య గౌతమసగోత్రోద్భవే జనక మహారాజ వర్మణః అయారుషే ప్రవరాంబిద గౌతమసగోత్రోద్భవస్య గౌతమసగోత్రోద్భవే చతుర్దశ భువనాధీశ్వరే ప్రదతే నమః. ఈ సమయం త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే మహాకాళి ముఖే ఆచరణీయం సమర్పయామి భోజాలయ స్థానం సమర్పయామి సమర్పయామి ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయ నమః సర్వభూతహితప్రదాయ నమః సిద్ధాయ నమః విభూత్యై నమః సురభ్యై నమః పరమాత్మికాయ నమః వాచ్యై నమః కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి దేవతాభ్యో నమః నానావిధమైన పుష్పాన్ని సమర్పయామి ధూపాన్ని ఘ్రాపయామి ధూపదీపాన్ని సమర్పయామి నీరాజనానంద వినోషుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి పుష్పదాకి జయ బలో సీతా మహాలక్ష్మీ మాతాకి జయ హనుమకి జయ బలో మహాలక్ష్మీ స్వరూపిణి మాంగళ్యగౌరీ మాతాకి మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతర వినోషుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. మాంగళ్యం కళ్ళబడుతుంది అంటే వాటిని ముట్టుకున్నారంటే ఆ అమ్మవారిని ముట్టుకొని నమస్కరించుకున్న భావన. కాబట్టి ఇలానో మీరు కూడా ఇంకా 3 ఏళ్ళు మీ దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా
వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద మము దయచూడు పాహి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర దశరథ రామ గోవింద తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు